పేపర్స్ రాసుకున్నాక నాకు గుర్తులేదు మర్చిపోయినా. ఇప్పుడు డీజిల్ హాఫ్ ట్యాంక్ ఉంది అంటే విజయవాడ అయితే పోతుంది. ఆడికి పోయినాక మళ్ళీ ఫోన్ చేసి డీజిల్కి పైసలు కొట్టావు అని అంటే ఈసర కాడ ఒక 10 నిమిషాలు ఆపి పండుకున్నాం అయితే అనుకున్నా. ఒక 10 నిమిషాలు అట్లా ఆపిన మొత్తంతో ఖమ్మము విజయవాడ. ఒకటి గంటలకు కూడా ఇట్లా ట్రాఫిక్ ఉంది. 1:30కు 1:30కి. సో ఇది అనమాట ట్రై చేసేది. చూసురుగా ఇది ముట్టుకుంటే మన చర్మం మొత్తం ఇట్లా వైట్ అయిపోతుంది. సో దింపేటప్పుడు అయితే కౌంటింగ్ అనేది మిస్ అయిందనుకో. సో ముందైతే కనబడుతుంది. ఓకే, నార్మల్ కూల్ అయింది. కాంట 5 టన్నుల 500 ఉంది. నిద్ర వస్తుంది, మామూలు వస్తలేదు నిద్ర. కాలింట పడుతుంది బయట. ఉత్తిగా అయితే ఎవరైనా సరే. సో ఈ బండి చూడరు ఎట్లుందో. రెడ్ టైర్ ఇది, కానీ 60 టైర్ లెక్క 2 డ్యూయల్ టైర్లు వేసినాయి. అండ్ హౌసింగ్ టైర్ రేర్ ఉంది మొత్తం హౌసింగ్ టైర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాగా అయితే మనం విజయవాడకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ నేను నిన్న నైట్ 1 గంటలకు అట్లా పోయి సాయంత్రం వచ్చిన అనమాట. సో మళ్ళీ విజయవాడకి అయితే లోడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు వెళ్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియో లెంత్ అయితే పార్ట్ 2 అయితే పెడతా, లేదు నార్మల్గా జస్ట్ అయిపోతే ఏం కాదు, చూడబెట్టి అవుతుందో. వీడియో స్కిప్ అయితే ఇవ్వకండి. అండ్ అంతే ఇక. సో ఫ్రెండ్స్, మనకైతే అర్జెంట్ అని చెప్పి అయితే అన్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను తానం కూడా చేయలేదు ఇంకా. కానీ బండి తీసుకొని అయితే వెళ్ళినా. సో ఇది చిన్న బండి, ఇది మనం మేడ్చల్ ఆర్డర్ దగ్గర ఇచ్చేసి అక్కడ నుంచి మనం 3442 అనేది పట్టుకోవాలన్నమాట. సో అక్కడ దాకా అయితే ఫస్ట్ ఈ ఎంటీ బండి తీసుకొని అక్కడ ఉన్న ఒక డ్రైవర్కి ఇచ్చేసి ఆయన చేతులు ఉన్న బట్టి మనం తీసుకురాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం అవుటర్ దగ్గర ఉన్నాము. మనకి విజయవాడ ఇంకా 313 కిలోమీటర్స్ అవుతుందట. మన విజయవాడ అంటే కూడా అక్కడ నుంచి మళ్ళీ మనం బెంచ్ సర్కిల్కి వెళ్ళాలి, మళ్ళీ ఆడికి వెళ్ళి కాంటకి వెళ్ళాలి. అదొక 10 ఉంటుంది మళ్ళీ. నిన్న ఈ టైంకి అసలు ఇంకా విజయవాడ స్టార్ట్ కాలేదు. ముగ్గురం ఒకటేసారి స్టార్ట్ అయ్యాం అనమాట మేము. నేను ఇంకొకటి పెద్ద 400 ఉంటుంది ఆ బండి, ఇంకా ఇప్పుడు మనకి ఏదైతే బండి ఇస్తానో ఆ బండి. సో ఏమైనా 407కి లోడ్ దొరకలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చింది కంపెనీకి. ఇక నేను విజయవాడ పోయి అన్లోడ్ చేసుకొని వచ్చి సాయంత్రం వరకు బండి అక్కడ పెట్టేసిన కంపెనీ దగ్గర నాన్నకి. ఇప్పుడు ఈ అన్న ధర్మవరం పోయి లోడ్ వేసుకొని వస్తున్నాం. అన్లోడ్ చేసుకొని మనం మళ్ళీ విజయవాడ పోతున్నాం. సో ఎగ్జిట్ నెంబర్ 5 కాడకి అయితే వచ్చినాం అనమాట మనం. సో నెక్స్ట్ ఎగ్జిట్ 6 మేడ్చల్ది. ఆడ దిగి మనం బండి కలెక్ట్ చేసుకొని ఆయనకి బండి తీసుకొని మళ్ళీ కంపెనీ కాడికి పోతాడు. మనం ఆ బండి తీసుకొని మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోవాలి. ఏదయ్యా ఇది? ఇదేందయ్యా ఇది? మేడ్చల్ రోడ్ నీట్గా ఉంది ఇక్కడ కింద దిగటం. అదే పెద్దవరపేట రోడ్ అయిందికో ఎట్టుంటుంది అంటే చూస్తారుగా, దారుణ రోడ్ ఉంటుంది ఇక్కడ దిగడానికి. బండి యూటర్న్ తీసుకోగానే బండి కనబడుతుంది అన్నాడు. బండి ఏమో కనబడతలేదు. కనబడ్డది. బండి కనబడ్డది. ఏం లైట్ కదా బాబు.
ఇదే బండి దగ్గరికి అయితే వచ్చినాం. సో బండి అయితే తీసుకున్నా. మళ్ళీ టోల్గేట్ దగ్గరికి వచ్చినాం. మేడ్చల్ టోల్గేట్ దగ్గరికి, ఆటో టోల్గేట్కి. ఏ రూట్ వెళ్ళాలి? కరీంనగర్ వరంగల్ రూట్ వెళ్ళాలి. ఎవరయ్యా నువ్వు? చదువుకోకుండా ఎక్కుతారు ఇలా అదే రోడ్ మీద యూటర్లు లాంటి తెలివైన పనులు చేస్తారనమాట. డబ్బా పనులు ఆగాయి. లారీ మీద ఫుల్ తిప్పితే టైం కూడా ఏం తక్కువ అయితే లేదు. టైం 12 అవుతుంది. 24th March. ఈ ఒక్క వీడియో కొంచెం లేట్ అయితే లేట్ కావచ్చు. అండ్ తర్వాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆన్ టైం వస్తాయి. ఎందుకంటే దీనికన్నా ముందు పోస్ట్ చేసేది చాలా ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పి అంటున్నాం. ఏమున్నాయంటే వాటర్ బాటిల్ ఒకటి, న్యూస్ పేపరు, వాలెట్, చార్జరు, ఇంకా అందులో డాష్ బోర్డ్లో పేపర్స్ ఇలా పెట్టేసిన, లోడ్ పేపర్స్. యావరేజ్ పోవాలి 60-70 అట్లా పోతే మనకి విజయవాడ దాకా వెళ్ళిపోతుంది. మరి డీజిల్ మర్చిపోయినా బ్రో. మా డీజిల్ మర్చిపోయినా. ఫస్ట్ ఫోన్ చేసి డీజిల్లో పేపర్ పట్టుకొని బండి దగ్గరికి మేడ్చల్ దగ్గర అని చెప్పిండు. సరే అయినా నేను పేపర్ రాసుకున్నాక నాకు గుర్తులేదు, మర్చిపోయినా. ఇప్పుడు డీజిల్ హాఫ్ ట్యాంక్ ఉంది అంటే విజయవాడ అనేది పోతుంది. ఆడి విధంగా మళ్ళీ ఫోన్ చేసి డీజిల్కి పైసలు కొట్టావు. మళ్ళీ ఇప్పుడు డీజిల్కి ఏదో పైసలు కొట్టాలా, ఇలా కంపెనీ డీజిల్ కొట్టించుకోమన్నా కదా అంటాడు. యాక్చువల్లీ అయితే కంపెనీ డీజిల్ వాడతారు అనమాట. మళ్ళీ మా కంపెనీ వాళ్ళకి ఇప్పుడైతే ఏం చేయలేదు. ఇక పొద్దున ఫోన్ చేస్తే కూడా అనవసరంగా చీకటి అయిపోతుంటాయి. పొద్దున ఫోన్ చేసి ఏది మర్చిపోయినా ఏం చేయమంటావు కాడ ఒక 10 నిమిషాలు ఆపి పండుకున్నాం అయితే అనుకున్నా. ఒక 10 నిమిషాలు ఆపినా మొత్తం దోవలన్నీ వచ్చినాయి. ఇంట్లో కూడా పట్టలేదు. మళ్ళీ ముఖం కలుపుకొని స్టార్ట్ అయినా. సో గట్కేసరికి అయితే వచ్చినాం మనం. గట్టిన మన 9కి. యాక్చువల్గా అయితే మనకి ఇది అంటే మా ఇంటికి పోయేది. ఇక్కడికి వెళ్ళి 20 కిలోమీటర్లు, 20 నిమిషాలు. నెంబర్ 11కి అయితే వచ్చినాం. విజయవాడ హైవే. నేను ఇప్పటిదాకా చెప్పిన కదా రోడ్డు బాగుండదని. సో చూడు ఇప్పుడు ఎక్కువ బండ్లు తిరుగుతాయి కదా, అట్లా అయిపోయింది. లేదంటే మంచి నీట్గానే ఉంటుండే. ఖమ్మము, విజయవాడ.
టైం 1 అవుతుంది. అదే నాన్ స్టాప్ పోతే 6:30 వరకు పోతామండి. నాన్ స్టాప్ అంటే కొట్టినాము 1 గంట అయితే పడుకోవాలి. నిన్న ముందే 3 పాయింట్ ఉంది డీజిల్ కూడా ఎక్కువ లేదు. అదొక టెన్షన్. మళ్ళీ ఏడ ఆపి వండుకుందామన్నా దోమలతోనే బాధ ఉంది. ఇప్పుడు అద్దాలెక్కించి వండుకుందామంటే గాలి రాదు, ఇందులో ఫ్యాన్ లేదు. సో ఇప్పుడైతే ఛాయ్ తాగినాం. గంటకు కూడా ఇట్లా ట్రాఫిక్ ఉంది. 1:30కు 1:30కి నువ్వు బరాబర్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఓకే బండి అంతా సెట్. కొత్తగూడ అంట. ఆర్డర్ తినాక ఒక 7-8 కిలోమీటర్లకు వచ్చింది. చాయ్ తాగినా, నిద్ర వస్తే పడుకుంటా, లేదంటే నాన్ స్టాప్. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు పోయేది ఈ రూట్లోనే వచ్చేది ఈ రూట్లోనే కాబట్టి ఏం చూపెట్టలేరు. ఇప్పుడు డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోయి విజయవాడలో చూపెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు ఇదంతా చూపించుకుని వద్దామని అనుకుంటున్నా. సో అదే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చీకట్లో ఏం చూపిద్దామన్నా టైం అయితే 4:30 అవుతుంది. ఇంతసేపు పడుకున్నా సిటిఆర్ దగ్గర. మనకి ఇంకా 200 చిన్న పోవాలి విజయవాడకి. అలా అవుతుంది, పోవాలిగా. చాయ్ బ్రేక్ తీసుకుని వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అయితే పండుకుంటే ఈ పాటికి మనం వాటర్ దాటేస్తుండే. నిద్ర ఇంపార్టెంట్ కదా, ఇది ఆపుకొని మరీ కొడితే లేదని చెప్పి పడుకున్నా. చాయ్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోదాం. సో మనం విజయవాడకి అయితే వచ్చినాము. సో ఆటోనర్ పోయి కాంట పెట్టించుకొని రావాలన్నమాట. ముందైతే ఇది మన ట్రైన్కి వీల్స్ అన్నమాట. వెళ్తుంది ఇప్పుడు లోడు. సో మనకి ఏలూరు వచ్చి 60 కిలోమీటర్స్, గన్నవరం ఎయిర్పోర్ట్ 15, ఆటోనగర్. ఆటోనగర్ రోడ్డు ముందుకెళ్ళి కాండ పెట్టించుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే రూట్లో వచ్చి అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చి కాంటకి రావాలి ఇక్కడికి. సో లెఫ్ట్లో మనకి ఇండియన్ ఆయిల్ బంక్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే కాంట వస్తుంది మనకి. ఆటోనగర్ ఏరియా ఇదంతా. సో అదే అనమాట కాంట.
అంట 5 టన్నుల 500 ఉంది ఫుల్ వెయిట్. మినిమం 3.1 అట్లా వస్తుంది, 3.1 అట్లా వస్తుంది. ముఖము చేతిలో ఏదో కడుక్కున్నా కొంచెం మురికుంటే. ఇప్పుడైతే మనం ఆఫీస్కి అడిగి ఈ లోడ్ దింపాలి. 3 టన్నుల 100 అట్లా వస్తుంది, దింపేద్దాం అది. ఎవడైనా ఒకడు ఉంటే నాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోయినసారి సాయి వచ్చింది కదా, అట్లా ఎవరైనా ఒకరు వస్తే వీడియో తీయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఒక చేతితోటి స్టీరింగ్ కంట్రోల్, ఒకటేసారి గేర్ అవన్నీ కంట్రోల్ చేయలేక ఇబ్బంది అవుతుంది. డీజిల్ అయితే చూస్తుంది కదా, లైట్ వచ్చేసింది, 1 పాయింట్ ఉంది డీజిల్ కూడా. సో ఇప్పుడు అన్లోడ్ అయినాక అన్లోడ్ కంట పెట్టిన తర్వాత అప్పుడు డీజిల్ పోసుకోవాలి. ఒక 25 లీటర్లు లేదంటే 30 లీటర్లు అట్లా కొట్టిస్తారు. అదే 3,000 రూపాయలు అట్లా కొట్టించుకొని వెళ్దాం. ఇక చెప్పిన మర్చిపోయినా అంటే సరేలే అక్కడ కొట్టించుకొని అవుతాను అన్నాడు. ఇందాక మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు పోయేటప్పుడు కూడా మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవచ్చు, కానీ మనకి డీజిల్ కొట్టించుకోవాలి కాబట్టి మళ్ళీ ఇది నుంచి రావాలి పోయేటప్పుడు. ఈడ మొత్తం 3 సిగ్నల్ ఉంటాయి ఇదే లైన్లో. బ్రిడ్జ్ ఎక్కినామంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం, లేదంటే ఈ సిగ్నల్ కాడనే ఒక 10-15 నిమిషాల టైం అవుతుంది. అదే అయిందనుకో 2 నిమిషాలలో బ్రిడ్జ్ దిగేస్తావు. 2 కిలోమీటర్లు ఏముంది. లేదా మళ్ళీ ఆడికి పోయి యూటర్న్ తీసుకొని రావాలి. ఎందుకంత తలకాయ నొప్పి. బండి పెట్టేసి ఒకవేళ అన్నవాళ్ళు అన్లోడింగ్ వాళ్ళు రాలేకుంటే మనం టిఫిన్ చేద్దాము, లేదంటే చేస్తా, లేదంటే ఇక వాళ్ళు వచ్చాక అన్లోడ్ అయిపోయినాకనే చేస్తా. గిమ్మల్ లాంటిది తీసుకుంటే నాకు కూడా ఇబ్బంది ఉండదు పట్టుకోవడానికి. ఊరికే సో అన్నోళ్ళు వచ్చినట్టు 2 ఆటోలు ఉన్నాయి. ఇదే 4 ఆటోలు, ఇదే ఆఫీసు. ఐస్ బాక్స్ అన్నీ కనబడుతుంది కదా. సో ఇదే అనమాట ట్రై చేసి అయితే చూసురుగా. ఇది ముట్టుకుంటే మన చర్మాన్ని మొత్తం ఇట్లా వైట్ అయిపోతుంది. సో దింపేటప్పుడు అయితే కౌంటింగ్ అనేది మిస్ అయిందనమాట. అందుకని చెప్పి మళ్ళీ సీసీ కెమెరాలో చెక్ చేసి ఎన్ని బ్లాకులు తిప్పుకున్నామని అయితే కౌంట్ చేసుకున్నాం. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే వీడియో అయితే లెంత్ వస్తుంది.
పార్ట్ 2 అయితే తొందరగానే పెడతాను నేనైతే. అండ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.